హలో ఫుడీస్, నేను ఈరోజు స్టఫ్డ్ కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా కాకరకాయల్ని పీలర్తో దానిపైన చెక్క మొత్తం నీట్గా తీసేయాలండి. తర్వాత ఒక డిష్లో వేడి నీళ్ళు వేసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని ఈ కాకరకాయలన్నిటిని అందులో కాసేపు అలా నాననివ్వాలండి. అలా కొద్దిసేపు వేడి నీళ్ళల్లో ఉంచాలండి. తర్వాత కొంచెం చల్లారాక దాంతో సాల్ట్ వేసి అలా కాకరకాయల్ని బాగా రబ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇంకో ప్లేట్లో కాకరకాయకి కావలసిన పదార్థాలు పల్లీలు, నువ్వులు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిగడ్డ ఇవన్నీ నీట్గా ఒక పక్కన ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని దాంట్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా పల్లీలు వేసుకుని దోరగా వేయించాలండి. తర్వాత శనగపప్పు కూడా వేసుకుని దోరగా వేయించాలండి. మంటని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించాలండి. ఇవన్నీ దోరగా వేయించాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. తర్వాత మినపప్పు కూడా వేసి దోరగా వేయించాలండి. తర్వాత ధనియాలు కూడా వేసి చిటపటం అనేలాగా కొంచెం వేయించాలండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా వేడి చేయాలండి. ఎండుమిర్చి మాడకుండా చూసుకోవాలండి. ఒక 1 మినిట్ అలా కలిపితే సరిపోతుంది. తర్వాత నువ్వులు, జీలకర్ర కూడా వేసుకొని నీట్గా అలా వేయించుకోవాలండి. తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి వేడి చల్లారనివ్వాలండి. ఇలా చల్లార్చుకున్నాక ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని వాటితో పాటు వెల్లుల్లిపాయ కూడా పొట్టు ఒలుచుకొని అందులో మిక్సర్ జార్లో కొన్ని వేసుకుంటూ అలా మిక్సీ చేసుకోవాలండి. ఈ వేయించినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కారపొడి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కాకరకాయని ఒక్కొక్కటిగా వేసి అలా సిమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలన్నింటినీ వేయించాలండి. ఈ కాకరకాయలన్నింటినీ ఎర్రగా మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఈ కాకరకాయల్ని ఇక్కడే 80% వరకు ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా వేయించాలండి. 80% వరకు ఇక్కడే ఫ్రై అయిపోవాలండి. ఇలా 80% వరకు ఫ్రై చేశాక కాసేపు ఆరబెట్టాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపొడిని ఈ కాకరకాయల్లో స్టఫ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు వేసి ఇలా చిటపటలాడించాలండి. తర్వాత కాకరకాయలన్నింటినీ 1 by 1 ఒక్కొక్కటిగా ఇలా కడాయిలో నీట్గా పేర్చుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అయ్యాక మళ్ళీ మరో పక్క తిప్పి అలా వేసుకోవాలండి. మిగిలిన దాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. తర్వాత మరో పక్క తిప్పాక కాకరకాయ కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.